జ్ఞానిభావ ప్రోగ్రాంకు పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు కరుణ. నేను గత 13 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి షాడో వర్క్ అండి. షాడో వర్క్ అంటే మన నీడను మనం కనుగొనటం. అంటే ఎందుకు మన నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఇక్కడ వర్క్ చేయటం అనమాట. సో షాడోని కనుక్కోవటం చాలా కష్టమైన పనిలాగా ఉంటుంది, ఎందుకంటే నీడ మనతోనే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనలో దాగి ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు మనల్ని మనం ఉన్నట్టుగా అంగీకరించి దాని మీద పనిచేయటం. సో అంతేగాని షాడో వర్క్ అంటే ఇంకేదో ఏదో షాడో మూవీ లాగా అట్లా కాదండి ఇది. సో ఇదేంటి అంటే టోటల్గా మన ప్రాపంచిక జీవితంలో ఆనందంగా అద్భుతంగా జీవించడానికి కావాల్సిన ఏ విధంగా మనం మారాలి అంటే ఒక మెరుగైన ఆరోగ్యకరమైన జీవన విధానంలోకి వెళ్ళటానికి షాడో వర్క్ ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలని లేకపోతే నెగటివ్ను చెప్పడం చాలా ఈజీగా చెప్పేస్తాం, కానీ మనం ఒప్పుకోవటానికి మన ఈగో అస్సలు ఒప్పుకోదు. ఇంకొకటి ఈ వర్క్ చేయటం కూడా ఎలా ఉంటుందంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇది అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనుభూతులు, వీటి వల్ల వచ్చే అనుభూతులు కూడా అసలు మనకి ఏమాత్రం నచ్చని పరిస్థితిలో ఉంటుంది అన్నమాట. సో ఈ షాడో వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇది ఎలా ఉంటుంది అంటే ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక సైకాలజిస్టు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఏం చెప్తారు అంటే మానవుడి జీవితం 3 రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే ఈగో, తర్వాత వ్యక్తిత్వము, సూపర్ ఈగో ఉన్నాయి అని చెప్తారు. వ్యక్తిత్వం అనేది ఏంటంటే మన పరిసరాల ప్రభావం వల్ల, తల్లిదండ్రుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల, తర్వాత మనం పెరిగే వాతావరణంలో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా అట్లా మన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది, అది చెప్తారు. తర్వాత ఈగో ఏంటి అంటే ఆల్రెడీ మన చుట్టూ ఒక తెలియకుండానే ఒక పోటీ వాతావరణంలో మనం బతకటానికి ఒక లేయర్ ఏర్పరచుకుంటాము, అదొకటి అవుతుంది. సూపర్ ఈగో అనేది ఏంటి అంటే దానికి ఎప్పుడు కూడా అది ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంలాగే ఉంటుంది. అది కొంచెం కాన్షియస్గా ఉంటుంది, అంటే నైతిక విలువలతో కూడి ఉంటుంది సూపర్ ఈగో అనేది. మామూలు ఈగో ఏంటంటే ఇంకా డైలీ ఏ విధంగా మనం ప్రవర్తించాలనేది ఉంటుంది. అయితే ఇంకొక ఆయన కార్ల్ జంగ్ అనే స్విట్జర్లాండ్ ఆయన ఏం చెప్తాడంటే జీవాత్మ అంటే మన ఆత్మ, మన వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది, ఆత్మ ఏదైతే ఉందో అది జీవాత్మక మారి ఈ బాడీలోకి వచ్చినప్పుడు కొంత అన్కాన్షియస్ అంటే చైతన్యం లేకుండా కొంత గత జీవితానికి సంబంధించిన కొంత మనం మోసుకొని వచ్చేస్తాము అని చెప్పి అంటున్నాడు. అంటే కొంత ఏం చేస్తామంటే కర్మ ద్వారా కొంత తెచ్చుకుంటాం, కానీ ఇంకొంత ఏంటంటే తెలియకుండానే అక్కడ అన్కాన్షియస్లో కొంత తెచ్చుకుంటాము. ఆ అన్కాన్షియస్లో వచ్చేదంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా లైంగిక చర్యలు ఒకటి దూకుడు స్వభావం అనేది తెలియకుండానే మనకి ఈ జన్మలోకి క్యారీ చేసుకొస్తాం అని చెప్తారు ఆయన. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మన షాడో వర్క్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది మనకి గుర్తించుకోవడం. అంటే ఇక్కడ ఏంటి, మనల్ని మనం అంగీకరించడం, స్వీయ అంగీకరణ ఉండాలి. ఆ తర్వాత స్వీయ అవగాహన. స్వీయ అంగీకారం అంటే మనల్ని మనం క్షమించుకోవాలి. మనం ఎలా ఉన్నా పరిపూర్ణత్వానికే వెళ్తున్నాము. అంటే మానవులు ఎవరు కూడా పుట్టుకతోనే చెప్తారు కదా, పరిపూర్ణంగా ఉండరు, ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేర్చుకుంటూనే ఉంటాం. ఇక్కడేంటి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఇక్కడ మన షాడోలో అంటే మన నీడలో మనకి కనిపించని భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించుకోవటం, అంటే ఇక్కడ నేర్చుకోవటం, మెరుగైన లైఫ్లోకి వెళ్తాం. అంటే ఇది పూర్తిగా ఏంటంటే ప్రాపంచిక జీవితానికి సంబంధించింది ఈ షాడో వర్క్ అనేది. అట్లా ప్రాపంచిక జీవితంలో మనం ఏ విధంగా ఆనందంగా అద్భుతంగా జీవించాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనం గుర్తించాల్సింది ఎలా ఉంటుంది అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి మనలో. అది ఎలా ఉంటుంది, కోపం ఉంటుంది,
ఆ కోపంకి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఆవేశానికి సంబంధించిన ప్రకంపనలు ఉంటాయి. ఆవేశం అంటే ఒక్కొక్కసారి ఇక్కడ మనకి కోపం ఉండకపోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల కూడా తెలియకుండానే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి మనలో ఆల్రెడీ కోపం ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇంకొకరి ద్వారా మనం ఆ ఎనర్జీకి ట్యూన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆవేశం రావటము, దానికి సంబంధించినవి చూపించడము. సో అందుకే అప్పుడప్పుడు గురువులు కూడా కోప్పడుతుంటారంటే వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ ద్వారా వీళ్ళు కూడా కొంచెం దాని ప్రభావానికి లోన్ అవటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే కొన్ని రెచ్చగొట్టే విషయాల్లో ఉన్నప్పుడు తెలియకుండానే ఆవేశానికి గురి అవటం ఉంటుంది. తర్వాత అసూయ ఉంటుంది. అందరికీ తెలుసు, మనకి చెప్తారు కదా అరిషడ్ వర్గాల్లో మదం ఇవన్నీ 6 రకాలు ఉన్నాయి అని చెప్పేసి. అది కాకుండా అసూయతో పాటు ఓర్వలేనితనం ఒకటి ఉంటుంది. అసూయ ఎలా ఉంటుంది అంటే నాకంటే ఎక్కువ ప్రేమను పొందే వ్యక్తి విషయంలో నేను అసూయపడటం, అంటే భార్య విషయంలో భర్త విషయంలో భార్య, తల్లిదండ్రుల ప్రేమ కోసం పిల్లలు పోటీ పడటము, లేదంటే మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఎక్కువ చదువుతున్నా, అది వేరుంటుంది. ఓర్వలేనితనం ఎలా ఉంటుంది అంటే అది కనిపించదు, అది కుటుంబాల్లో కనిపిస్తుంది. లేదు అంటే సమాజంలో ఏంటంటే మనకంటే మెరుగ్గా జీవిస్తున్నా లేకపోతే టాలెంటెడ్గా ఉంటున్నా అది కనిపించదు. అసలు వీళ్ళకి ఓర్వలేనితనం ఉన్నది అనే విషయం కూడా వీళ్ళకి అర్థం కాదు. కానీ ఇంకా చెప్పాలి అంటే ఆఫీసుల్లో లేడీ బాస్ ఉన్నప్పుడు సహోద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక మహిళ వచ్చి తమ మీద ఒక అధికారిగా ఉండటం నచ్చకపోవచ్చు. లేదు అంటే కొన్ని విషయాల్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువగా ఎవరైనా యాక్టివ్గా రోల్గా చేస్తున్నప్పుడు, లేదా ఆడపడుచుల ద్వారా, లేదా అంటే తోటి కోడల ద్వారా, ఇట్లాంటివి అసలు వాళ్ళకి తెలియదు అనమాట. మనకి నచ్చట్లేదు, ఇది ఎందుకు వస్తుంది అంటే అసహనం ద్వారా మనం చేయలేని పనులు ఎదుటి వ్యక్తి చేస్తున్నప్పుడు నచ్చలేని విషయాల్లో ఒకటో వస్తుంది. ఇవన్నీ కూడా మన నీడకు సంబంధించిన విషయాలు. అంటే ఇక్కడ నీడ వర్క్ కదా మనం మాట్లాడుకునేది. సో ఇవన్నీ మన షాడోలో మనకి తెలియని కోణంలో అనమాట. అంటే మనం ఎంతసేపు మనం పాజిటివ్ వైపే అంతా చూపిస్తూ ఉంటాం, అది మాత్రమే ఇష్టపడతాము. కానీ మన నీడ ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి చూపించుకోవడానికి ఇక్కడ ఇష్టపడం. ఎవరైనా చెప్పినా కూడా మన ఈగో ఒప్పుకోదు. సో ఇక్కడ ఇంకొక ఏంటంటే దోపిడీ దౌర్జన్యం అంటే సినిమాల్లో చూపిస్తారు. లేదు అంటే ఉన్నవాళ్ళని లేని వాళ్ళని ఉన్నవాళ్ళు దోచుకోవడం, ఇట్లాంటివి కాదండి. దోపిడీ దౌర్జన్యం అనేది ఏంటి అంటే తెలియకుండానే కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. సో అది ఎట్లా ఉంటుంది అంటే పదే పదే మనీ గురించి లాక్కోవటము, అప్పులు చేయటము, లేదు అంటే బలవంతంగా తనది కావాలని కోరుకోవటం ఎక్కువ క్లోజ్ రిలేషన్లో జరుగుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకుండా ఇది దౌర్జన్యంగా లాక్కోవటం అని ఉంటుంది. అది డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా తెలియకుండానే అన్కాన్షియస్లో మనలో వచ్చేసిన విషయాలు అనమాట. తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అంటే డామినేషను. చాలా ఫ్యామిలీలో డామినేషను. ఒక వ్యక్తి కాముగా ఉన్నారంటే ఇంకొక వ్యక్తి డామినేషన్ చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ లోపల ఆ భయాలు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, మేము గాయపడతాం అనే భయంతో వాళ్ళు డామినేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే అధికంగా ప్రదర్శించడం. అంటే చాలామందికి ఎలా ఉంటారంటే ఎక్స్పోజ్ అవ్వాలి అని. ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళ వరకు ఏమనిపించదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని దగ్గర రిలేషన్లో లేదా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఏంటంటే అసలు ఎక్కువగా భార్యాభర్తల విషయంలో కానీ, లేదు అంటే కొన్ని ఫ్రెండ్స్ విషయంలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళ వల్ల తక్కువగా కలిసేవాళ్ళు కానీ రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళలో వాళ్ళు మూసుకుపోవటం, కుంచుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి వ్యక్తుల వల్ల. సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువగా ప్రదర్శించడం వల్ల వీళ్ళలో ఆత్మన్యూనత అనేది, ఎదుటి వ్యక్తిలో ఆత్మన్యూనత అనేది వీళ్ళు తెలియకుండానే పెంచడం అనమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే వీళ్ళలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు, ఆ తర్వాత భయానికి లోనైనప్పుడు, ఇన్సెక్యూరిటీగా ఆందోళనగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగేది. కాకపోతే ఏంటంటే ఇవి అసలు మనకు ఉన్నాయి అనేది గుర్తించడానికే మనం నిరాకరిస్తూ ఉంటాము. తర్వాత ఎట్లా అంటే అతిగా పొగడతలు ఆశించడం. అంటే వాళ్ళతో పని చేయించుకోవాలంటే పొగడతలు అవి పెడితేనే అన్నట్టు. అదేంటంటే అతిగా ఆశించడం అనమాట. నన్ను ఇంకా చెప్పాలంటే పొగడతలకి భట్రాజులు అది ఏదో చెప్తారు కదండి, ఆ టైప్లో అనమాట. అట్లా ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్. అంటే నేను మాత్రమే నలుగురిలో గుర్తింపు పొందాలి,
లేదు అంటే ఒక గ్రూప్ ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉండొచ్చు. వీళ్ళు మాత్రమే హైలైట్ అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది కూడా ఏంటంటే తెలియని మనలో ఉన్న ఒక నెగిటివ్ క్వాలిటీ అనమాట. అంటే గుర్తింపు పొందాలనుకోవచ్చు, కానీ ఇది అతిగా ఉండకూడదు. ఏదైనా అతి అవుతున్నప్పుడు అందులో మనం ఆ నెగిటివ్ మార్చుకోవాల్సిన అంశంగా ఇక్కడ ఇవన్నీ మన షాడో క్వాలిటీస్లో వస్తాయి. ఇంకా ఏంటి అంటే జడ్జిమెంట్ చేయటం అనమాట. జడ్జిమెంట్ చేయటం ఏంటంటే మనల్ని జడ్జి చేసినప్పుడు నచ్చదు, కానీ ఎదుటి వ్యక్తిని మాత్రం ప్రతి కోణంలో జడ్జి చేస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి పరిస్థితులు ఏంటో మనకు అర్థం కాదు, వాళ్ళ అనుభవాలు అర్థం కాదు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ అర్థం కాదు. ఇక్కడ మాత్రం మనం జడ్జి చేస్తాము. కానీ అదే విషయంలో మన లోపం గురించి చెప్పినా, మనల్ని జడ్జి చేసినా ఇక్కడ మనం ఒప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ జడ్జిమెంటల్ వాళ్ళు ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు కూడా ఒక రకమైన భయం అనమాట. ఎదుటి వాళ్ళని అలా జడ్జి చేస్తే తమని తాము గొప్ప వ్యక్తులుగా ఫీల్ అవ్వటానికి ఒకలాంటి క్వాలిటీ అనమాట. సో ఇది కూడా మన షాడో సైడ్ ఉన్న ఒక నెగిటివ్ క్వాలిటీ. అట్లాగే ఏంటి అంటే ఇంకా పదే పదే మోసగించడం, అది బాగా క్లోజ్ రిలేషన్లో జరుగుతూ ఉంటుంది. బయట సొసైటీ పరంగా మోసం చేయటము అవి ఎలా ఉంటుంది, ఒక కంపెనీల పరంగా, లేకపోతే అదే చెప్తారు కదా ఐపీ పెట్టడము, లేకపోతే చిట్ ఫండ్ కంపెనీలు ఎత్తేయటము, లేకపోతే జాబ్స్ ఇవ్వటము. కానీ రిలేషన్స్లో కూడా భార్యను మోసగించడమో, భర్తను మోసగించడమో, లేదా అంటే ఎవరైతే సోదరులు సహోదరులు వీళ్ళందరూ ఉంటారు కదా, అక్క చెల్లెల్ని మోసగించడమో, ఇట్లాంటి వాళ్ళకి తెలియకుండానే పదే పదే అబద్ధాల ద్వారా మోసగిస్తూ ఉంటారు. ఎందుకు అది జరుగుతుంది అంటే ఆ క్వాలిటీ గతంలో ఉన్న వీళ్ళలో ఉన్న కొరత ద్వారా ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే పదే పదే మోసగించటము, దోచుకోవడం ఇట్లాంటివి అనమాట. ఇవి అసలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఏం చేస్తారంటే దీనికి ఒక ప్రేమ అని ముసుకేసేసి నా ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుందో వాళ్ళు ప్రేమతో ఇచ్చారు అనుకోవటము, ఇట్లాంటివి మనల్ని మోసం చేసుకోవటం అనమాట. ఇంకా కొంతమంది ఎలా ఉంటుంది అంటే బలవంతంగా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, లేదు అంటే క్లోజ్ ఉన్న అంటే అత్తమామల దగ్గర నుంచో, లేకపోతే భార్య తరపు నుంచో, భర్త తరపు నుంచో తెలియకుండా వీళ్ళ లోపల అన్కాన్షియస్ స్టఫ్ ఏదైతే ఉందో గత జన్మ నుంచి తీసుకొచ్చిన కొరత, అధికంగా డబ్బు సంపాదించాలని వ్యామోహంలో ఏం చేస్తారు అంటే ఎక్కువగా అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చడానికి వీళ్ళు ఇబ్బంది పడటం కాకుండా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఎక్కువగా ధనవంతులు అయిపోవాలనో, అంతకుముందు జన్మల్లో కనుక డబ్బు కొరత ఉండటమో వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల ఏంటి అంటే తొందరగా డబ్బు సంపాదించేయాలి అని చెప్పి, కానీ దానివల్ల సరైన జ్ఞానం లేకుండా దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ సంపదను వాడుకున్నప్పుడు వీళ్ళు పదే పదే వీళ్ళు మోసానికి గురి అవ్వచ్చు, లేదా వీళ్ళు మోసం చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి మన లోపల ఏదైతే నీడ ఉందో ఆ సైడ్ ఉన్న క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్. కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రపంచానికి చూపడానికి ఇష్టపడం. ఎంతసేపు ఎక్కడ వరకు పాజిటివ్ అనే ఆలోచిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వీటిని గనక మన స్వీయ అవగాహన ద్వారా ఎప్పుడైతే నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇది కూడా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఉన్నాయి కదా, ఎదుటి వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాం అనుకుంటాం. కానీ మన విపరీత ప్రవర్తన ఏదైతే ఉందో ఈ విపరీత ప్రవర్తన వల్ల అది ఫ్యామిలీ మెంబర్సో, ఫ్రెండ్సో, వెల్ విషర్సో ఎవరైతే మన వల్ల ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ కొత్తగా కర్మని క్రియేట్ చేయటం మొదలు పెడతాం ఇక్కడ. సో దానివల్ల ఏంటి అంటే ఆ బంధాల్లో మనము ఈ కర్మలో పడి ఇంకా మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు సఫర్ అవ్వటం మొదలు పెడుతూ ఉంటాం. సో ఇదంతా కూడా ఏంటి అంటే మనకి అవగాహన లేకపోవటం. ఇక్కడ ఏంటి మన స్వీయ అవగాహనలో ఇక్కడ అంటే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ కూడా ఏంటి అంటే మన స్వీయ అవగాహన లేదా ఎరుక, దీని మీద మనల్ని మనం అంగీకరించుకొని మనల్ని మనం క్షమించుకోవాలి. చాలామంది ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలో చాలా వరకు అహంభావంతో, అహంకారంతో ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. ఇదంతా కూడా ఎందుకు అంటే మన సొసైటీ పరంగా మంచి వాళ్ళుగా గుర్తింపబడాలి అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు. మా పిల్లలు మంచివాళ్ళు, లేకపోతే మా కుటుంబ సభ్యులంతా మా ఫ్యామిలీకి ఇంత పేరుంది,
లేదు ప్రతిష్ట ఉంది, ఇట్లాంటివన్నీ వేసుకొని చెడ్డవాళ్ళుగా నిరూపించుకోవటానికి. కానీ మీరు ఆలోచిస్తే విదేశీల్లో అసలు ఎలాంటి మొహమాటం కానీ వాళ్ళలో గిల్ట్ కానీ లేకుండా వాళ్ళ మీద వాళ్ళు షాడో వర్క్ చాలామంది ఒప్పుకుంటారు. ఎందుకంటే మీరు బుక్స్ చదవండి, చాలా ట్రాన్స్లేషన్ తెలుగులో వచ్చిన బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఏవైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయో షాడో వర్క్ అనేది ఎంత బాగా చేస్తారనేది వాటి ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది, ఒప్పుకుంటారు. మేము ఇలా ఉంది, గతం పెరిగిన వాతావరణంలో మా మీద ఇలా రుద్దబడ్డాయి అన్న విషయాలు. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే పురుషుల మీద ఎలా జరుగుతూ ఉంటుందంటే వాళ్ళు ప్రేమపూర్వకంగా తమ హృదయాన్ని ఇక్కడ వ్యక్తపరచుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఏమంటారంటే మగవాడు ఏడవకూడదు, తన బాధను తనలోనే దాచుకోవాలి, లేదు అంటే తన విచారాన్ని వెలుబుచ్చకూడదు ఎవరికి. ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి రుద్దటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో, ఆ పురుషుల్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళలో దూకుడు స్వభావం పెరిగిపోతుంది. అంటే ఇక్కడ తన పార్ట్నర్ విషయంలో కానీ తన ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేదు అంటే మీరు గమనించండి కొంతమంది డ్రైవర్స్ కానీ ట్రాఫిక్లో కానీ ఒక సంఘటన జరిగినప్పుడు సడన్గా పొరపాటు వల్ల మన వల్ల అవతల వ్యక్తి వల్ల చిన్న పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఆ దూకుడు స్వభావము నోట్లోంచి వచ్చే ఆ బూతులు కానీ లేకపోతే విపరీతమైన మాటలు కానీ, లేదు అంటే కొంతమంది అక్కడ బండిని ఉన్న పలాన వదిలేసి వెనకాల భార్య కూర్చుందా పిల్లలు కూర్చుందా ఇది కూడా ఆలోచించకుండా ఆ బండిని వదిలేసి ఆ ఎదుటి వ్యక్తి మీద దాడి జరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళలో చిన్నప్పటి నుంచి ఆనందదాయకంగా కానీ ప్రేమపూర్వకంగా కానీ ఏ విధంగా కూడా వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అందుకని ఏమవుతుందంటే అప్పటి వరకు అణిచిపెట్టుకోవడం వల్ల వీళ్ళు ఏదైనా వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు దూకుడు స్వభావంతోనే ఉంటుంది. అందుకు ఏమవుతుందంటే నిదానంగా మాట్లాడాల్సిన విషయంలో కూడా వాళ్ళకి అది ఇబ్బందికరంగా కష్టపడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బయట సొసైటీలో ఆ విధంగా ఫేస్ చేస్తారు. తన జీవిత భాగస్వామి దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి టైం ఇచ్చి ప్రేమగా మాట్లాడాలి అనే ఎరుక రావటానికి చాలా టైం పడుతుందండి. కొంతమందికి ఉండొచ్చు, అందరూ అలాగే ఉంటారని మనం అయితే చెప్పలేము. కానీ ఇక్కడ ఆ బంధాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆ గడిచిపోవటంలో ఏంటి అంటే ఇక్కడ కొంతమంది అవతల వ్యక్తి కూడా ఆ భాగస్వామి కూడా వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళకి కోపం ఎక్కువ ఉందో దూకుడు స్వభావం ఎక్కువ ఉందని అర్థం చేసుకొని తను సర్దుకుపోతూ ఉండొచ్చు. కానీ కొంతకాలానికి ఆ సర్దుకోవటంలో ఏమవుతుంది అంటే విరక్తి. అందుకు చాలామందికి ఏంటంటే తెలియకుండా నచ్చలేదు, మాకు విసుకొచ్చింది బంధంతో అని చెప్పి విడాకులు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటి అంటే తెలియకుండానే చిన్నప్పటి నుంచి అన్నీ దాచుకోవాలి, వ్యక్తపరచకూడదు, ఇలా బలవంతంగా రుద్దటం వల్ల జరుగుతుంటుంది. ఇక మహిళల విషయానికి వస్తే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ ఆడపిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి, కామ్గా ఉండాలి, గట్టిగా నవ్వకూడదు, లేకపోతే తన అభిప్రాయాల్ని ఇంట్లో వాళ్ళ ముందు వ్యక్తపరచకూడదు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల అభిప్రాయాలు కానీ పెద్దవాళ్ళ అభిప్రాయాలు తన అభిప్రాయాలుగా స్వీకరించాలి. ఇక్కడ అంటే తన నిర్ణయం ఏది కూడా ఎదిగే క్రమంలో తీసుకోకూడదు. మహా అయితే ఒక గారాబంగా పెంచడం వల్ల అల్లారు ముద్దుగా పెంచడం వల్ల ఒక తనకి సంబంధించిన కొన్ని డ్రెస్సుల విషయంలోనూ కొంత చదువు కొంత స్వతంత్రత ఇస్తారు. కానీ బట్టల విషయం దగ్గర లేదు అలంకరణ వస్తువుల దగ్గర ఇచ్చినట్టు ఇస్తారు. కానీ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో చదువు విషయంలో కూడా ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవటానికి ఆడపిల్లలకి అవకాశం ఇవ్వకపోవటం వల్ల వీళ్ళలో ఏమవుతుంది అంటే తెలియకుండానే నిశ్శబ్దంగా నిర్లిప్తంగా ఉండి అది చివరికి మళ్ళీ జీవిత భాగస్వామి దగ్గరకు వచ్చేటప్పటికి తను ఏది ఎక్స్ప్రెస్ అంటే వ్యక్తీకరించుకోవటానికే తను కష్టపడుతూ ఉంటుంది. నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను, లేదా అంటే తను వెళ్ళిన ఫ్యామిలీలో చెప్పుకోలేకపోవటము, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే లోపల అణిచిపెట్టుకోవటం వల్ల దీనికోసం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇదంతా కూడా ఏంటి అంటే మన నీడ వైపు ఉన్న క్వాలిటీస్. ఎప్పుడైతే స్వీయ అవగాహనతో వీటిని అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు వాటి మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా ఏంటి అంటే ఎవరో ఏదో అనుకుంటారు కాదు,
లేదు అంటే నన్ను నేను ఇలా చెప్పుకుంటే నన్ను తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మన అహంలో కలిగిన విషయాలన్నమాట. అంటే మన వ్యక్తిత్వం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మనది కాని వ్యక్తిత్వంలో పెరుగుతూ వస్తాం కాబట్టి ఈ విషయాల్ని దాచుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈలోపు సగం జీవితం గడిచిపోతుంది. ఎవరైతే స్వీయ అవగాహనలో ఉన్నారో వాళ్ళకి ధ్యానం అనేది అందుతుందో వాళ్ళు మా ప్రాపంచిక జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మలుచుకోవాలంటే నేను షాడో వర్క్ చేయాల్సిందే. ఆ షాడో వర్క్లో నేనే కాదు, నాకు సంబంధించిన ఎవరైనా నా విపరీత ప్రవర్తన ద్వారా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక ఎరుక వచ్చింది అంటే దాని మీద పని చేయాల్సిందే. సో ఇక్కడ ఏంటి అంటే మనల్ని మనం ఒప్పుకోవాలి. ఎలా ఉన్నా నేనుగా ఉన్నాను. అది ఒప్పుకోవటం అనే దానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలి. ఇక్కడ చాలామంది ఏంటి అంటే ధ్యానం చేస్తున్నాము, సంవత్సరాల పాటు ధ్యానం చేస్తున్నాము, కానీ కోపాన్ని బ్యాలెన్స్ చేయటానికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దేన్ని కూడా మనము పూర్తిగా పోగొట్టుకుంటాం అనేది ఉండదు. ఎందుకు అంటే ఏదో ఒక ప్రతి జన్మలో ఒక క్వాలిటీ నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి దాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేయటమే ఉంటుంది. కోపం ఉంటుంది, కానీ ఆ కోపం అనేది శృతి మించకుండా అవసరమైన దగ్గర వాడాల్సి రావచ్చు. దాన్ని ఎంతవరకు వాడాలో అంత ఫ్రీక్వెన్సీలోనే అది చిన్నగా ఎక్స్ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. అంతేగాని ఆ కోపం ద్వారా బంధాలు దూరం అయ్యే అంతో లేకపోతే ఇంకేదో కొంపలు మునిగే అంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా అసూయ కానీ కావచ్చు, బలవంతంగా గుంజుకోవటం కావచ్చు, మోసం, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకునేగలిగే మన ధైర్యం ఇక్కడ. ఆ ధైర్యంతో మనం వర్క్ చేయాలి ఇక్కడ. అంతేగాని ఎదుటి వాళ్ళు చెప్తున్నారు కదా ఇంకా ముడుచుకోవటమో లేకపోతే వాళ్ళ మీద కోప్పడటమో ఇలాంటివి కాదు. అందుకనే ఏంటంటే ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి. ఇక్కడ షాడో వర్క్ అనేది ఏంటంటే మన చేతిలో పని, మనల్ని మనం అంగీకరించాలి. నాలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా దాన్ని నేను ఒప్పుకుంటాను. దాన్ని ఒప్పుకొని నా స్వీయ అంగీకారం ద్వారా నన్ను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం క్షమించుకోకుండా మళ్ళీ మనం గిల్ట్ ఫీల్ అయ్యామంటే అది గిల్ట్ కూడా ఇక్కడ కర్మ అవుతుంది. సో మనని మాత్రం ఏమాత్రం కూడా ఇక్కడ గిల్ట్గా ఫీల్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని ఓకే నాకు ఈ క్వాలిటీ ఉంది, నేను ఎలాంటి నెగిటివ్ క్వాలిటీ ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను, నా ద్వారా ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇక్కడ మార్చుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే మన స్వీయ అంగీకారం దీన్ని మనం ఒప్పుకుంటామో దాని మీద మనం వర్క్ చేయాలి. అయితే ఇక్కడ అన్నీ కూడా ఏమనుకుంటామంటే నేను ధ్యానం చేస్తున్నాను, నా క్వాలిటీస్ అన్నీ పోయినాయి అని మనం ఒక చెప్పాలి అంటే అది కూడా ఒక ముసుగు అవుతుంది. నిజంగానే మనం ధ్యానం బాగా చేసినన్ని రోజులు, ఒక 2-3 సంవత్సరాలు ఎంతో ఇష్టంగా సాధన చేస్తాము. ఒక 4 సంవత్సరాలు చేస్తాం, 5 సంవత్సరాలు చేస్తాం, 10 సంవత్సరాలు కూడా చేయొచ్చు. కానీ ఆ తర్వాతలో ఈ ఏదైతే ప్రాపంచిక జీవితంలో మన ఉరుకులు పరుగుల జీవితంలో ఒక్కొక్కసారి సాధనకి టైం ఉండదు, సరిగ్గా సాధన చేయలేని పరిస్థితులు వస్తాయి. లేదు మనం సాధన చేస్తున్నా మన చుట్టూ పరిస్థితుల వల్ల మనం తొందరగా వాటిలో పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ క్వాలిటీస్ బయటకు వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేను దీన్ని దాచుకున్నాను, పూర్తిగా ఇక్కడ బ్యాలెన్స్ చేయలేకపోయాను. అప్పుడు మళ్ళీ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటి అంటే ఇక్కడ మన స్వీయ అవగాహన మాత్రమే మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ అవగాహన మన మీద రాదో అంతవరకు ఎవరైనా చెప్తున్నా మనం దాన్ని గుర్తించలేకపోయినా ఏవైతే వీటి ద్వారా మనం ఫేస్ చేస్తున్నామో ఆ సంఘటనలు చాలామందికి అసలు ఇవి జరుగుతున్నాయి అనే అవగాహన, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అది అజ్ఞానం కావచ్చు, తెలియనితనం కావచ్చు. తెలియనితనం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒప్పుకోము. ఎంతసేపు ఏంటి అంటే రోజు లేచామా, ఉరుకులు పరుగుల జీవితంలో ఆఫీస్కి పరిగెత్తామా, లేకపోతే మనం ఏదో పని చేస్తున్నాము, బిజినెస్ చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు, అక్కడ ఆ రోజు వరకు అమ్మయ్య ఏది గొడవ జరగకుండా అయిపోయింది నా విషయంలో, అంతే, ఈరోజు ఏది జరగలేదు. అది ఎప్పుడు గుర్తొస్తుంది? వారానికో 10 రోజులకో నెల రోజులకో సంవత్సరానికో ఒక యుద్ధం జరుగుతుంది. మన లోపల ఏదో ఒక క్వాలిటీ, ఆ నెగిటివ్ క్వాలిటీ ఏదైతే బయటపడిందో అప్పుడు ఈ సంఘటనలో మనం అక్కడ ఎట్లా ఉంటామో, మన విపరీత ప్రవర్తన ఎలా ఉంది అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఇది పదే పదే రిపీట్ అవుతుంది, మన జీవితంలో రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది మనం ఈ నెగిటివ్ క్వాలిటీతో మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అది చేయనంతకాలం ఏమవుతుంది అంటే ఈ జన్మ మొత్తం కూడా మన ప్రాపంచిక జీవితంలో
ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఇదేంటి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది కాదు, ప్రాపంచిక జీవితానికి సంబంధించింది. మన షాడో వర్క్ అనేది గుర్తుపెట్టుకోండి, ప్రాపంచిక జీవితానికి సంబంధించింది. ఆ ప్రాపంచిక జీవితంలో మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే, ఈ మనల్ని మనం మార్చుకోవాలంటే ప్రతిరోజు నేర్చుకోవటం ఉంటుంది. ఆ నేర్చుకోవటంలో ఇక్కడ మనం వేటిలో మునిగిపోయాము గుర్తుపెట్టుకోండి. కోపం, అసూయ, ద్వేషం కూడా దాని కిందకే వస్తుంది. కానీ ఆ ద్వేషం, కొంతమందికి ద్వేషం కొంతకాలం తర్వాత పోవచ్చు. లేదు పదే పదే ఎదుటి వ్యక్తుల్ని ద్వేషిస్తున్నామా, సో అదొకటి మార్చుకోవాల్సిన క్వాలిటీ. ఎందుకు అసహనం మెయిన్ ఇక్కడ ఏంటంటే, సహనం లేనప్పుడు అసహనం వస్తూ ఉంటుంది. అసహనం ఎలా ఉంటుంది అంటే, మన ఇంట్లో వాళ్ళ మీదే మనం ప్రతిరోజు చూపిస్తూ ఉంటాం. నచ్చని పనులు చేయట్లేదు, నచ్చని పనులు ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లల మీద చూపించడమో, లేదా పిల్లలు తన పేరెంట్స్ మీదో, లేదు అంటే తన ఫ్రెండ్స్ మీదో, లేదు అంటే ఇంకా కొన్ని ఆఫీసుల్లో ఫేస్ చేయడం, ఇట్లాంటి విషయాల్లో ఉంటాయి. ఎందుకు అంటే నచ్చట్లేదు. ఎందుకు నచ్చుతారు? ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఉండనప్పుడు నచ్చట్లేదు. మనం వాళ్ళలాగా ఉండలేం, వాళ్ళు మనలాగా ఉండలేము అనేది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అక్కడ అసహనం ఉండదండి. అంటే నేను చేయని పనులు కానీ, నాకంటే మెరుగ్గా కానీ ఎదుటి వాళ్ళు ఉంటున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు, లేదా నచ్చని పనులు చేస్తున్నప్పుడు అసహనం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే అదే ఎక్కువ అయినప్పుడు ఓర్వలేనితనంగా కూడా మారుతుంది. ఎక్కువగా ఇది ఎట్లా ఉంటుందంటే సొసైటీ మీద చూపిస్తూ ఉంటారండి. ఆ ఓర్వలేనితనం అనేది ఎందుకు అంటే, ఒక రంగంలో ఏదో ఒక రంగంలో మన తర్వాత వాళ్ళు జూనియర్స్ కానీ, ఆడపిల్లలు అంటే మగవాళ్ళు అయితే ఆడపిల్లల విషయంలో చూపించడం కానీ, అది ఎలా తీర్చుకుంటారు అంటే, కొంతమంది వల్గర్ లాంగ్వేజ్ ద్వారా ఆ కసిని, కోపాన్ని తీర్చుకునే వాళ్ళు ఉంటారు, ద్వేషాన్ని తీర్చుకునే వాళ్ళు ఉంటారు. లేదు జడ్జిమెంట్ ద్వారా మనకి ఏమీ తెలియకపోయినా ఈ విధంగా అనమాట. వాళ్ళు ఎందుకు అవుతుంది అంటే, వీళ్ళ లోపల ఒక అసహనం కానీ, ఇంటాలరెంట్ అని చెప్పుకుంటాం కదా, అది కావచ్చు. లేదు అంటే నా ఓర్వలేనితనం, ఇది అసలు ఎవరు ఒప్పుకోరు. ఇది చాలా మందికి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 70%, 100 పీపుల్ ఉన్నారంటే 70% ఇది ఒక్కటే ఉంటుంది. దీనికి కొన్ని ముసుగులు వేస్తూ ఉంటాం మనం. వాటికి ఎలా చెప్తారు అంటే పద్ధతి, లిమిటేషన్స్ చెప్తారు. లేదు అంటే సాంప్రదాయాలు ఒక ముసుగేస్తారు. లేదు ఇంకా ఆచారాలు చెప్తారు. ఇవన్నీ చెప్పేసి దాని రూపురేఖలు మార్చేస్తూ ఉంటారు. మార్చేసి దాన్ని మనలో ఉన్న క్వాలిటీని ఇలా పెంచి పోషిస్తూ ఉంటాం. ఇక్కడ మార్చుకోవాల్సింది బయట ప్రపంచం కాదు. ఇక్కడ నా క్వాలిటీ ఏదైతే ఉందో, నా షాడో సైడ్ ఏదైతే ఉందో, నాకు నచ్చని అంటే ఎదుటి వ్యక్తిలో విషయం ఏదైతే ఉందో, అతని టాలెంట్ కావచ్చు, లేదు అతని రూపాన్ని కావచ్చు, లేదు ఇంకా చక్కటి క్వాలిటీస్ ఏదున్నా కావచ్చు, నాకు నచ్చట్లేదు. సో ఇక్కడ నేను మారాలి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కనుక వాళ్ళ షాడో సైడ్ కనుక, అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది మన నీడనే. మన నీడ మాత్రమే మనకు కనిపిస్తుంది, ఇంకెవరికి పట్టుకోవటానికి కుదరదండి. మనం వెళ్తూ ఉన్నప్పుడే మన నీడ మనతో వస్తూ ఉంటుంది. ఆ క్వాలిటీస్ మనకి తెలుస్తాయి. సగం జీవితం కూడా కనిపించకుండానే దాచేస్తూ ఉంటాం. ఇక్కడ చేయాల్సింది ఇప్పుడు నా నీడ వరకు నేను చేయాలి. నాలో ఏది పదే పదే రిపీట్ అవుతుంది, ఓకే నాకు ద్వేషం ఉంది, నేను ద్వేషం మీద వర్క్ చేయాలి. లేదు నాకు జెలసీ ఉంది, ఆ జెలసీ మీద నేను ఇక్కడ వర్క్ చేయాలి. జెలసీ వల్ల చాలామంది ఎక్కువ ఎలా ఉంటుంది అంటే క్లిష్ట పరిస్థితులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ జెలసీ వాళ్ళని మూర్ఖుల్ని చేస్తూ ఉంటుంది. ఎక్కువగా కూడా ఇవి దగ్గర రిలేషన్లో కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల విషయంలో కావచ్చు, అది అనుమానం కిందకి వెళ్ళిపోయి అపార్థాలకి దారితీయటము, బంధం తెగిపోవటం, అది కొంత జరుగుతూ ఉంటుంది. బయట వాతావరణంలో కొంత జరుగుతూ ఉంటుంది. కానీ చాలా వరకు దీనివల్ల చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. కానీ అప్పటికి కూడా తెలియట్లేదు అంటే ఇక్కడ మన మూర్ఖత్వం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, తెలియంతనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పరిసరాలు కావచ్చు, మనం ఒక పాజిటివ్ సైడ్ మాత్రమే చూపించుకోవటానికి అలా పెంచబడ్డాం మనం. ఎప్పుడైతే ఇంకా నెగిటివ్ చూపించామంటే సొసైటీలో మన మీద ఎలాంటి ముద్రలు వేస్తుంది అంటే ఒక చెడ్డ వ్యక్తిగా చూపించడానికి, లేదు అంటే ఒక హింసావాదిగా చూపించడానికో, తీవ్రవాదిగా చూపించడానికో ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మన లోపల ఉన్న ఏదైతే అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో అపరిచితుడు
అపరిచితురాలు ఉంటుంది. సో ఆ అపరిచితులు ఎలా ఉంటుందంటే ప్రపంచానికి కనిపించేది మాత్రమే పాజిటివ్, మన లోపల ఉన్న దాని మీద మనం మాత్రం ఇక్కడ ఎందుకు అంటే ప్రాపంచిక జీవితంలో మాత్రమే ఇక్కడ అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాపంచిక జీవితంలో మాత్రమే ఆనందంగా అద్భుతంగా ఉండాలి. కాబట్టి దీనికోసం మాత్రమే మనం షాడో వర్క్ చేయాలి. లేదు నాకు ఇష్టం లేదు, నేను మారను, ఓకే, ఈ జన్మంతా అనుభవించవచ్చు, ఇక్కడ ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఆనందంగా అద్భుతంగా ఉండాలంటే మాత్రం ప్రాపంచిక జీవితంలో మార్చుకోవాల్సిన విషయాల మీద మనము షాడో వర్క్ చేయాల్సిందే. నేను మారను, నా క్వాలిటీసు నేను చూపించట్లేదు, నా గురించి ఎవరికి తెలియట్లేదు అంటే మన భ్రమ. ఎందుకు అంటే మనం ఏదో ఒక రూపంలో మనం ఏంటి అనేది అందరికీ తెలుస్తూనే ఉంటుంది, మనం కప్పిపుచ్చుకుంటూ ఉంటాం ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ మనల్ని ఎవరు పాయింట్అవుట్ చేయడానికి ఇష్టపడము, మన నెగిటివ్ చూపించుకోవడానికి ఇష్టపడము. ఎప్పుడైతే ఏదైతే మన లోపల నెగిటివ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మపరంగా ఎదగటానికి అంతర్పణ జరుగుతూ ఉంటుంది. ఆ అంతర్పణ విషయంలో అది వచ్చినప్పుడు అది మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ఈ షాడో వర్క్లో మాత్రం చాలా చాలా విషయాలు ఇక్కడ మార్చుకోవాల్సిన విషయాలు. మన జీవితాల్లో మనం ఎక్కడున్నా, అది కుటుంబంలో ఉన్నా మనం ఆనందంగా ఉండాలి అంటే ఒకవేళ మనకు అది అర్థమైంది, మన చుట్టూ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇక్కడ మన మీద వర్క్ చేసినప్పుడు వాళ్ళ గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, వీళ్ళు ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు అని ఒక గైడ్ చేయటానికి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఒక మారి చూపిస్తాం. ఎప్పుడైతే మన స్వీయ అవగాహన మనల్ని మనం మార్చి చూపించిందో అప్పుడు ఎదుటి వాళ్ళలో ఏం జరుగుతుంది అని కూడా అర్థం అవుతుంటుంది. సో ఇక్కడ మనమే మనకు అర్థం కానప్పుడు పక్కన వాళ్ళకి గైడ్ చేసినా అక్కడ అది వర్కౌట్ అవుదండి. అంటే కొన్ని విషయాల్లో సలహాలు ఇవ్వచ్చు, జాబ్ విషయంలోనో, మనీ విషయంలోనో, లేకపోతే వివాహ విషయంలో ఇట్లాంటి సలహాలు ఇస్తాం. కానీ ఇక్కడ మనం వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్కి సంబంధించినవి మన సలహాలు ఏమీ పనిచేయవు. ఎందుకు అంటే ఇక్కడ మన మీద మనకే ఎరుక లేనప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం ఏ విధంగా తెలియచెప్పగలుగుతాము అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటి, మన షాడో వర్క్ మనం చేయాలి. మన షాడో వర్క్లో గుర్తించాలి అంటే ప్రతిరోజు నేర్చుకోవటానికి ఏ మాత్రం బిడియపడకూడదు, సిగ్గుపడకూడదు. ఇక్కడ ఇవే మనకు అడ్డుపడేది. అంటే మనల్ని మనంగా ఎక్స్ప్రెస్ చేస్తే అంటే ఇక్కడ ఏంటి మన మాట్లాడటానికి కూడా చాలామంది ఏదో అనుకుంటారు, చులకనగా చేస్తారు. వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేసి మనల్ని మనము వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఎలా మారిపోతుంది అంటే మహిళలేమో వాళ్ళలో వాళ్ళు కుమిలిపోవటానికో, ఇబ్బంది పడటానికో, లేదు అంటే వాళ్ళలో కూడా పురుషతత్వం ఎక్కువ అవటానికో, స్త్రీతత్వం ఎక్కువ అవటానికో ఇదైపోతూ ఉంటుంది. పురుషుల్లోనేమో ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే చాలా దగ్గర దూకుడు స్వభావంతో, ఒక విధంగా చెప్పాలి అంటే బలవంతంగా లాక్కోవటం, దౌర్జన్యం అనేది అందరి విషయంలో జరగదు. కొంతమంది విషయంలో ఎలా ఉంటుందంటే తన ఫ్యామిలీలో నా కొడుకు లేదు అంటే నా భర్త, నా పిల్లలు వీళ్ళంతా నాకు మంచి వాళ్ళే అని వాళ్ళకి కనిపిస్తారు. కానీ సహచరి ఎవరైతే ఉందో వాళ్ళు ఇబ్బంది పడతారు. దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళ అసలు రూపం అర్థమవుతూ ఉంటుంది. ఆ అసలు రూపంలో వీళ్ళకి అంటే తల్లి దగ్గర ఒకలాగా, అక్క చెల్లెల దగ్గర ఒకలాగా, ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే తండ్రి, ఇంకా మిగతా కుటుంబ సభ్యులకి ఒకలాగా కనిపిస్తారు. జీవిత భాగస్వామి దగ్గర ఒకలాగా కనిపిస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే వాళ్ళు మాత్రమే అది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనల్ని మనము గుర్తించాల్సిన విషయంలో ఏవైతే ఉన్నాయో ఏ మాత్రం సిగ్గుపడకుండా. ఇంకా మీకు చెప్పాలి అంటే మనకి లూయిస్ హేల్ ఆవిడ బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి. అది తెలుగులో మీ ఆరోగ్యం మీ చేతిలో, తర్వాత మీ జీవితం మీ చేతిలో. ఆ రెండు చాలా అద్భుతమైన పుస్తకాలండి. మెడిటేటర్లు ఎవరైనా సరే అందరి ఇళ్లలో ఉండవలసిన ఆ రెండు పుస్తకాల ద్వారా మన పెంపకాల దగ్గర నుంచి మనం పెరిగే వాతావరణంలో పరిసరాల ప్రభావం ద్వారా మన లైఫ్ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించి మనం ఎలాంటి నెగిటివ్ ఆలోచనలతో పెరిగాము, తర్వాత ఎలా పాజిటివ్గా మార్చుకోవాలనేది కొన్ని ఉంటాయి. తర్వాత ఆవిడ జీవిత చరిత్ర చదివినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకు అంటే ఆవిడ ద్వారా నాకు ఒక క్వాలిటీ గిల్ట్ అనేది అంత ఓపెన్గా ఇక్కడ ఇండియాలో కూడా ఎవరు
మగవాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. కానీ ఆవిడ తన పెరిగిన వాతావరణంలో తన రిలేషన్స్ ఎలాగా ఇబ్బందులు పడింది అన్నీ ఇదిగా అంత ధైర్యం అనేది ఇక్కడ మనకి లేకపోవడం అనేది ఏంటి అంటే మన ముసుగులు తొలగించుకోవాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు లోపల నుంచి ఏంటి అంటే నా షాడోతో నేను వర్క్ చేయాలి, నా షాడో మాత్రమే నాకు తెలుసు. సో ఎప్పుడైతే మనకు ఆ అవగాహన, స్వీయ అవగాహన వస్తుందో ఆ స్వీయ అవగాహన ద్వారా స్వీయ అంగీకారం, నన్ను నేను అంగీకరించుకుంటున్నాను, నేను ఎలా ఉన్నా సంపూర్ణంగానే ఉన్నాను. సో స్వీయ అంగీకారం ద్వారా ప్రతిరోజు నేర్చుకుంటూ మనలో ఉన్న క్వాలిటీస్ని ఎప్పుడైతే మార్చుకుంటాం, అంటే నెగిటివ్ క్వాలిటీస్ని పాజిటివ్గా ఉండటం తప్పలేదండి. అంటే కొన్ని ఉంటాయి, ఎక్కువగా కలలు కనటము, లేదు అంటే నిశ్శబ్దంగా ఉండటము, ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి తప్పు కాదు. ఎందుకంటే మనం అభివృద్ధి చెందడానికి అలాంటి క్వాలిటీస్ ఇష్టం ఉంటాము. ఎక్స్ప్రెస్ చేసుకోవడం కూడా ఏం కాదు, అంటే వ్యక్తపరచుకోవడం కూడా తప్పు కాదు. కానీ శృతి మించకూడదు, అతి ధోరణి ఉండకూడదు. ఇక్కడ శృతి మించుకోవడం అలాంటి క్వాలిటీస్ ఎప్పుడైతే ఇక్కడ స్వీయ అంగీకారం ద్వారా స్వీయ అవగాహన ద్వారా నేర్చుకుంటూ ఉంటామో పూర్తిగా మన షాడో వర్క్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో మనం పరిపూర్ణత్వానికి, ప్రాపంచికంలో పరిపూర్ణంగా ఆనందంగా అద్భుతంగా జీవించడానికి చక్కగా మెరుగైన ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఇంకా చెప్పాలంటే ఆరోగ్యకరమైన వాతావరణం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మన షాడో వర్క్ మీద పని చేశామో మన మెంటల్ హెల్త్ కూడా అద్భుతంగా ఉంటుందండి. లేదు అంటే ఇదంతా కూడా మెంటల్ హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే తెలియనితనం వల్ల మనం ఆ క్వాలిటీస్ ఏవైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో సంఘటనని మనం పదే పదే మన జీవితంలో వాటిని వచ్చేటట్టు చేసుకుంటున్నాం. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద మనం కొంత ధ్యానం చేస్తూ మన షాడోతో మనం ముందు మనల్ని మనం అంగీకరించుకుంటూ మన ఏవైతే నీడ యొక్క నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటి మీద ధ్యానం చేస్తూ మన స్వీయ అవగాహన పెంచుకుంటూ మనల్ని మనం మార్చుకుందాం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చేతిలో వేళ్ళలో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసి, కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి. హాయిగా కళ్ళు మూసుకొని మనల్ని మనం గమనించుకుందాం. నన్ను నేను ఒప్పుకుంటున్నాను. హాయిగా కూర్చున్నాము. మనల్ని మనం అంగీకరిద్దాం. నన్ను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను.
హాయిగా కూర్చుందాం, ప్రతి శ్వాసను గమనించుకుంటూ. నన్ను నేను అంగీకరిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. హాయిగా కూర్చున్నాం, ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం.
హాయిగా ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. చివరి 4 నిమిషాలు ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. నన్ను నేను ఒప్పుకుంటున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. హాయిగా కూర్చున్నాం. ప్రతి శ్వాసను గమనిస్తూ మనతో మనం ఉందాం. చివరి 2 నిమిషాలు. నన్ను నేను ఒప్పుకుంటున్నాను. నేను ఎలా ఉన్నా సంపూర్ణంగా ఉన్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. చివరి 1 నిమిషం. Thirty seconds. Twenty seconds.
seconds. 5 seconds. ఓకే మాస్టర్స్, రెండు అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ అలానే 5 4 3 2 1 0 మెల్లగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఓకే మాస్టర్స్, మన నీడతో మనం చేయవలసిన వర్క్ ఏంటంటే మనం మెరుగైన ఆరోగ్యకరమైన ప్రాపంచిక జీవితానికి ఆనందంగా అద్భుతంగా జీవించడానికి బాగుంటుంది. సో ప్రతిరోజు మన నీడతో మనం వర్క్ చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి స్టాఫ్కి, యాజమాన్యానికి, అలాగే బ్రహ్మర్షి పితామహ గురూజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.